నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ కొరతతో ఇబ్బందులు. బంకుల వద్ద గంటల తరబడి బారులు తీరుతున్న వాహనదారులు. అనేక ప్రాంతాల్లో బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు. తగిన నిల్వలు ఉన్నాయంటున్న అధికారులు. ఆందోళన వద్దంటూ సూచన. శాసన మండలి సభ్యులుగా కోదండరాం అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు. ప్రధాన కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన కేటీఆర్, ఇతర నాయకులు. విశాఖలో రేపే గూగుల్ ఏఐ హబ్కు భూమి పూజ. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో కలిసి శంకుస్థాపన చేయనున్న చంద్రబాబు. పటిష్ట ఏర్పాట్లు. సహజీవనంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. బంధం విచ్ఛిన్నం కాగానే అత్యాచారం వంటి కేసులు పెట్టడం సరికాదని స్పష్టీకరణ. యుద్ధం ముగింపుపై ఇరాన్కు మరోసారి ట్రంప్ గడువు. 3 రోజులే ఉందని వెల్లడి. అణుశక్తిపై చర్చ వాయిదా వేయాలన్న ఇరాన్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇంధన కొరత వేధిస్తోంది. పెట్రోల్, డీజిల్ కోసం బంకుల వద్ద ప్రజలు గంటల కొద్దీ బారులు తీరుతున్నారు. అయినా దొరకటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కలెక్టర్లు, ఇతర అధికారులు ఇంధన సరఫరాలో కొరత లేదని చెబుతున్నారు. నో స్టాక్ బోర్డులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. పెట్రోల్ కొరత ఏర్పడుతుందనే భయాలతో చాలా మంది కొంటున్నారని అంటున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారుల అవస్థలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లోనూ పెట్రోల్, డీజిల్ కొరత కనిపిస్తోంది. అనేక పెట్రోల్ బంకుల్లో చమురు లేదని చెబుతున్నారని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాలో ఇంధన కొరతతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల రద్దీ దృష్ట్యా పోలీసు బందోబస్తు మధ్య వాహనాలకు పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తున్నారు. బాపట్ల జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఎండలోనే నిరీక్షించి నీరసపడిపోతున్న పెట్రోల్, డీజిల్ దొరకటం లేదని వాహనదారులు చెబుతున్నారు. ఆటో, అంబులెన్స్ డ్రైవర్లు, గిగ్ వర్కర్లు కిలోమీటర్ల కొద్దీ లైన్లలో నిలబడి తమ వంతు కోసం ఎదురు చూస్తున్నారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో 80% బంకుల్లో రద్దీ కనిపిస్తోంది. విజయవాడలో బంకుల వద్ద వాహనదారులు వరుస కట్టారు. పొద్దున్న ఇవాళ ఉదయం 4:30 వచ్చి కూర్చున్నాం. ఇక్కడ లాస్ట్ దాకా వచ్చేటికి బస్సు దగ్గరకు వచ్చేటికి అయిపోయింది. నేను సావలకోట నుంచి 2 లీటర్లు ఆయిల్ కొట్టుకుని వచ్చి ఇక్కడ ఆగిపోయింది. పొద్దున ఆగిపోయింది బండి. నాతో పాటు ఇంతమంది ఉన్నారు, 20 మంది కూడా ఉన్నారు ఆటో వాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా మనిషికి చుక్క ఆయిల్ లేకుండా బొంకులో ఆగిపోయింది. ఇప్పుడు వరకు ఆయిల్ కొట్టారు. ఇప్పుడు ఆ ఒక్క ఆటో కూడా ఆయిల్ కొట్టనంటున్నారు, లేదంటున్నారు ఆయిల్. నాది అంబులెన్స్ అండి. పేషెంట్ లేరు, పేషెంట్ దింపేసి వచ్చాం. ఆయిల్ లేదండి, ఆయిల్ కొట్టిద్దామని వచ్చామండి. కొట్టలేదండి, ఇదిగోండి లైన్ లో అక్కడే పెట్టాం. ఇంకా అయిపోయింది అన్నారండి ఆయిల్. ఇదిగో ఈ బంకుకి పెట్రోల్కి వచ్చాము, పెట్రోల్ లేదు అని చెప్తున్నారు. రోజు ఇదే పరిస్థితి. మినిస్టర్లు అందరూ చెప్పేదానికి ఇక్కడ జరిగిందానికి అసలు ఏమాత్రం సంబంధం లేదు. కృష్ణా జిల్లా పెట్రోల్ బంకుల్లో కలెక్టర్ బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తనిఖీ చేశారు. నిబంధనలకు మించి నిల్వ చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. అపోహలు, వదంతులు నమ్మవద్దని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఎక్కడా నో స్టాక్ బోర్డులు కనిపించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరానికి సరిపడా ఇంధనం ఉందని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పుడు ఆ ఫ్యూల్ సప్లై మానిటర్ చేస్తున్నాము. హెచ్పిసిఎల్, బీపీసీఎల్, అలాగే ఐఓసీఎల్ సెంట్రల్ సప్లై స్టేషన్ కూడా వెళ్ళొచ్చాము. ఇప్పటివరకు చూసుకుంటే జిల్లాలో అవసరమైన 10% ఎక్కువనే సప్లై ఉంది. కానీ బయింగ్ లో చూసుకుంటే 25 నుంచి 30% ఎక్కువ బై చేస్తున్నారు. ఈ సోషల్ మీడియా వల్ల లేదా ఈ ప్రైస్ పెరుగుతుందనే అపోహంతో చాలా మంది ఎక్కువ వేయించుకుంటున్నారు. దానివల్ల ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఆ షార్టేజ్ వచ్చే అవకాశం ఉంది. సప్లై కంటిన్యూస్ గా ఉంది. కంపెనీ వాళ్ళతో నేను స్వతహా మాట్లాడాను. ఎక్కడ సప్లై పై నుంచి తగ్గలేదు. దయచేసి ప్రజలందరికీ నా విన్నపం ఒకటే, మీరు ప్యానిక్ అయిపోయి ఎక్కువ తీసుకోవడము, ఎక్కువ దాన్ని నింపుకోవడము, ఓవర్ ట్యాంక్ చేసి పెట్టుకోవడము, బాటిల్లో తీసుకెళ్లి స్టోర్ చేసి దయచేసి చేయకండి. మీకు ఎంత అవసరం ఉన్నా అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, కానీ ప్యానిక్ బయింగ్ అవసరం లేదు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల శివారులోని 16వ నెంబర్ జాతీయ రహదారిలో పశ్చిమ బెంగాల్ నుంచి కేరళ వెళ్తున్న వలస కూలీల బస్సు డీజిల్ కొరత వల్ల నిలిచిపోయింది. కాకినాడ జిల్లాలో చమురు కొరత జనానికి చుక్కలు చూపిస్తోంది. జిల్లాలోని చాలా బంకుల్లో నిల్వలు నిండుకున్నాయి. స్టాకు ఉన్న బంకుల వద్ద వాహనాలు బారులు తీరాయి.
పెట్రోల్ ఇప్పుడు దాకా బాగానే కొట్టారు, ఎంత కావాలంటే అంత. ఇప్పుడు వచ్చేసరికి పెట్రోల్ అయిపోయిందని 200 కాడికి కొట్టించుకోమంటున్నారు. మనిషికి 200 కొట్టమనండి, 100 200 ఎక్కువ కొడితే ఇబ్బంది అయిపోద్ది కదా. వెనకాలడికి భోజనం ఉండదు, ఎదరోడికే భోజనం. ఛాన్స్ చెప్పండి, అక్కడి నుంచి ఇప్పుడు వచ్చేపాటికి బీపీ షుగర్ పెరిగిపోతున్నాయి. ఈ పెట్రోల్ కోసం వచ్చి బళ్ళ వేసి నానా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు 2.5 గంటల అయింది లైన్లో నుంచుని. వాళ్ళు కొట్టేదేమో కొన్ని బళ్ళకేమో 500 కొట్టారు, బళ్ళులో ఆయిల్ లేదని చెప్పి 200కే కొడతాం మొదలెట్టారు. 6 గంటల కాడి నుంచి నుంచున్నాం సార్. 6 గంటలకు వచ్చి నుంచుంటే మళ్ళీ మధ్యలో వచ్చేస్తున్నారు సార్, ఇబ్బంది పెట్టేస్తున్నారు. అటు నెల్లూరు, తిరుపతి, శ్రీ సత్యసాయి జిల్లాలోనూ డీజిల్ పెట్రోల్ కొరత ఉందని ప్రచారంతో భారీగా వాహనాలు తరలి రావడంతో పెట్రోల్ బంకులన్నీ రద్దీగా మారాయి. పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని రెవెన్యూ అధికారులు ప్రకటించినా బంకుల వద్ద రద్దీ తగ్గడం లేదు. అనంతపురం జిల్లాలో ఇంధన కొరత లేదని కలెక్టర్ ఆనంద్ స్పష్టం చేశారు. అవసరం మేరకే పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయాలని కోరారు. పెట్రోల్ సంక్షోభం అంటూ వదంతులు వ్యాప్తి చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పెట్రోల్, డీజిల్ విక్రయాల్లో బ్లాక్ మార్కెట్, కృత్రిమ కొరత సృష్టించేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సమస్య పరిష్కారమయ్యే వరకు చమురు సంస్థలు నిరంతరం పనిచేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ కొరతపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సాయంత్రానికి మెజారిటీ ప్రాంతాల్లో సాధారణ స్థితి ఏర్పడుతుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అన్ని జిల్లాల్లో పరిస్థితులపై ఆర్టీజీఎస్ ద్వారా నిరంతరం పర్యవేక్షించి ప్రతి 3 గంటలకు ఒకసారి నివేదికనివ్వాలని అధికారులకు సీఎం సూచించారు. ప్రసార మాధ్యమాల్లో వస్తున్న కథనాలకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత వినియోగదారులకు కొత్త కష్టాలను తెచ్చిపెట్టింది. గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడితేనే పెట్రోల్, డీజిల్ దొరుకుతుంది. కొన్ని బంకుల వద్ద బారులు రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. వ్యవసాయ పనుల సమయంలో డీజిల్ కొరతపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో పెట్రోల్ కోసం వాహనదారులు బంకుల వద్ద పడిగాపులు పడుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో అనేక బంకుల్లో రాత్రి నుంచి ఇంధనం అందుబాటులో లేదు. కొన్ని పెట్రోల్ బంకుల్లో మాత్రమే ఇంధనం లభించడంతో వాటి వద్ద రద్దీ అమాంతం పెరిగిపోయింది. గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లోనూ పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు కిలోమీటర్ల కొద్దీ బారులు తీరాయి. గచ్చిబౌలి, లింగంపల్లి, కొండాపూర్, మియాపూర్, మదీనాగూడ వంటి ప్రాంతాల్లో పెట్రోల్ కోసం వాహనదారులు అవస్థలు పడుతున్నారు. బేగంపేట, ఫలక్నుమా, మలక్పేట, అత్తాపూర్, లక్డీకాపూల్, బంజారాహిల్స్, కోకట్పల్లి వంటి చోట్ల కూడా గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. అనేక పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. వాహనాలు బారులు తీరడంతో మియాపూర్, మదీనాగూడ జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. మెదక్ జిల్లాలోనూ పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు గంటల తరబడి పెద్ద క్యూల్లో వేచి చూస్తున్నారు. వరి కోతలు జోరంటుకోవడంతో డీజిల్ దొరకదేమో అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ బంకుల వద్ద వాహనదారులు పెట్రోల్ కోసం బారులు తీరారు. హనుమకొండ, వరంగల్, కాశీపేటలోని బంకుల వద్ద విపరీతమైన రద్దీ నెలకొంది. క్యాన్లు, బాటిళ్లలోనూ చాలా మంది పెట్రోల్, డీజిల్ పోయించుకున్నారు. పెట్రోల్ బంకుల వద్ద రద్దీతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా డీజిల్, పెట్రోల్ కొరత వేధిస్తోంది. అనేక బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. లారీలు, ట్రాక్టర్లు, రైతులు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. డీజిల్ లేక వ్యవసాయ కార్యకలాపాలు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు కిరాణా దుకాణాల యజమానులు పెట్రోల్, డీజిల్ నిల్వ చేసుకుని బహిరంగ మార్కెట్లో అధిక ధరకు అమ్ముతున్నారు. ఖమ్మం జిల్లాలో కూడా రైతులు, వాహనదారులు బంకుల వద్ద బారులు తీరారు. కొన్ని చోట్ల పోలీసుల పర్యవేక్షణలో డీజిల్, పెట్రోల్ విక్రయిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ డీజిల్ కోసం రైతులు బారులు తీరారు. గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ సరఫరా తగ్గించాయని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి చెప్పారు. నష్టాలను తగ్గించుకునేందుకే సరఫరాను తగ్గించారని చెప్పారు. లీటర్పై 30 నుంచి 40 రూపాయలు నష్టం వస్తోందని కంపెనీలు చెబుతున్నాయని అన్నారు. అడ్వాన్స్ చెల్లిస్తేనే కంపెనీలు ఇంధనం సరఫరా చేస్తున్నారని అమరేందర్ రెడ్డి వెల్లడించారు. కేంద్రం దొంగచాటుగా పెట్రోల్ ధరలు పెంచడం వల్లే తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు.
ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ ఏడాది ఎల్నిలో ప్రభావం ఉంటుందని ఆయన తెలిపారు. కాబట్టి వర్షాభావ పరిస్థితుల్లో ఎలాంటి పంటలు వేసుకోవాలో వ్యవసాయ శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకోవాలని రైతులకు మంత్రి తుమ్మల సూచించారు. కేంద్ర ప్రభుత్వం దొంగచాటుగా పెట్రోల్ ధరల్ని పెంచటం బయటికి చెప్పట్లేదు, కానీ కంపెనీ వాళ్ళకి 30 రూపాయలు లాస్ వస్తుంది. అందుకని కంపెనీ వాళ్ళు బంకులకి డబ్బులు ఇచ్చినా కూడా ఆయిల్ సప్లై చేయట్లేదు. దీనివల్ల రేపు ఇంకా రేట్లు పెరుగుతాయి కాబట్టి అని చెప్పి అందరూ ఒకేసారి వెళ్ళి మీద పడతా ఉంటే హార్వెస్టర్ మిషన్లు కానీ మన ట్రాక్టర్లు కానీ వ్యవసాయం చేసుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా ఇబ్బంది అవుతుంది, మిగతా వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మొక్కజొన్న కొన్నాటిని తీసుకెళ్లి గోడౌన్కి పెట్టాలి, అదేవిధంగా ప్యాడీని తీసుకెళ్లి గోడౌన్లో పెట్టాలి. వీటినన్నింటినీ ఒక చోట నుంచి ఒక చోటకి మార్చాలంటే ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కూడా నిర్వీర్యం అయిపోతుంది. అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యలు ఈ రాష్ట్ర రైతాంగం మీద ఇబ్బంది పడుతుంది. తెలంగాణ శాసనమండలి సభ్యులుగా కోదండరాం, మంత్రి అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా వారిద్దరి పేర్లకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో ఇవాళ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు హాజరయ్యారు. నాంపల్లి నుంచి గన్ పార్క్ వరకు ర్యాలీగా వెళ్లిన తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం శాసనమండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్టీ నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు ఎమ్మెల్సీగా పనిచేస్తానని ఆయన తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ముస్లింల ఓట్ల కోసమే మంత్రి పదవి ఇచ్చారన్న ఆరోపణలను మంత్రి అజారుద్దీన్ తోసిపుచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచి మైనార్టీలకు ప్రాధాన్యతనిస్తున్నారని చెప్పారు. 6 నెలల గడువు సమీపిస్తున్న వేళ ఎమ్మెల్సీగా ఆమోదముద్ర ఎలా పడిందని అజారుద్దీన్ను ప్రశ్నించగా ముఖ్యమంత్రిపైనే తాను భరోసా ఉంచానని బదులిచ్చారు. సీఎం నా కాన్ఫిడెన్స్ సీఎం తోటి నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇక సీఎం ఇటు పని 100% చేస్తాం. అందుకే నేను ఎమ్మెల్సీ అయింది. ఒక్క మాట చెప్తున్నాను, ఇంకా ఏం లేదు. అది సీఎం ఎట్లా చేసినా నాకు తెలియదు, అదే సీఎం చేసినా నాకు చాలా సంతోషం ఉంది. మా సీఎం ఏం చెప్తే నేను అది చేస్తాం. ఆయన కెప్టెన్, ఇప్పుడు నేను కెప్టెన్ కాదు. ఆదివాసుల భూమి సమస్య, రిజర్వేషన్ల పెంపు, నిరుద్యోగ సమస్య, విద్యార్థుల సమస్యలు, కార్మికుల హక్కులు, ఉద్యమకారుల సంక్షేమము, ఉద్యమ ఆకాంక్షల సాధన, ఇవి లక్ష్యాల కోసము పనిచేయటానికి ఈ ఎమ్మెల్సీ అనేది ఉపయోగపడుతుందని మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. శాసనసభ ప్రాంగణాన్ని పార్లమెంటు తరహాలో నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సభ గౌరవం పెరిగేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం సభ్యులకు మరింత ప్రైవసీ అవసరమని చెప్పారు. అందుకే సభ్యుల కోసం పబ్లిక్ గార్డెన్లో ప్రత్యేక క్లబ్ ఏర్పాటు చేయాలని సూచించారు. అసెంబ్లీ ప్రాంగణంలో చేపట్టాల్సిన పనులపై శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్లతో కలిసి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులకు పలు సూచనలు చేసిన ఆయన సభ్యుల కోసం వాకింగ్ ట్రాక్, క్రీడల కోసం ఏర్పాట్లు ఉండాలని తెలిపారు. వచ్చే సెషన్ నాటికి సెంట్రల్ హాల్ సిద్ధం కావాలని చెప్పారు. ఈ పనులన్నీ సాంస్కృతిక భవనాలకు నష్టం జరగకుండా ఉండాలని సీఎం ఆదేశించారు. అసెంబ్లీ ప్రాంగణంలో భద్రతను పటిష్టం చేయాలన్నారు. తెలంగాణ వ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. నియోజకవర్గాలు, డివిజన్లు, జిల్లాల్లో పార్టీ సీనియర్ నాయకులు గులాబీ జెండాను ఎగురవేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అమరవీరులకు నివాళులర్పించారు. పలుచోట్ల కార్యకర్తలు టపాసులు పేల్చి స్వీట్లు పంచుకున్నారు. మహిళలు నృత్యాలు చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం మరోసారి పునరంకితమవుతామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. ఆనాడు 14 ఏళ్ళు ఉద్యమ పార్టీగా, 10 ఏళ్ళు అధికార పార్టీగా, గత 2.5 ఏళ్ళు ప్రతిపక్ష పార్టీగా అన్ని పాత్రలు, ప్రజలిచ్చిన ప్రతి పాత్రను సమర్థవంతంగా పోషిస్తూ భారతదేశ చరిత్రలోనే 25 వసంతాలు పూర్తి చేసుకున్న పార్టీలు వేళ్ల మీద లెక్కబెట్టదగ్గ సంఖ్యలో ఉంటాయి. ఆ కోవన చేరింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో. మళ్ళీ పునరంకితం అవుతాం. తెలంగాణను కాపాడడానికి, తెలంగాణలోని ఈ అరాచక కాంగ్రెస్, బీజేపీల నుండి తెలంగాణను మళ్ళీ ఒకసారి పట్టాలెక్కించడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం సమిష్టిగా, ఐక్యంగా పోరాటం చేస్తాం. తప్పకుండా 2028వ సంవత్సరంలో తిరిగి మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేదాకా కలిసికట్టుగా కదం తొక్కుతాం. బీఆర్ఎస్ పార్టీకి గతం తప్ప భవిష్యత్తు లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ పరిస్థితిలో కొత్త పార్టీ ఉంటుందో ఊడుతుందోనని అన్నారు.
అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠి మాట్లాడిన రేవంత్ కవిత కొత్త పార్టీ, బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్ సహా పలు అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. కవిత కొత్త పార్టీ ఏర్పాటుపై స్పందించిన సీఎం ఉన్న పార్టీయే ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితుల్లో కొత్త పార్టీ మనుగడపై అనుమానాలు వ్యక్తం చేశారు. కేసీఆర్ పార్టీకే మనుగడ లేని పరిస్థితిలో కొత్త పార్టీ ఉంటుందా అని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ నేతలు ఎలా మాట్లాడినా సహించారని, అధికారంలో ఉన్న 10 ఏళ్లు కూడా అలాగే మాట్లాడారన్నారు. కేసీఆర్ కుటుంబానికి, బీఆర్ఎస్ పార్టీకి ప్రజలతో సంబంధాలు లేవన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు తెచ్చిపెట్టుకున్న నటన చేస్తున్నారని ఆయన, వారంతా ఒక్కటేనని అన్నారు. కేసీఆర్ చావును తాను ఎందుకు కోరుకుంటానని రేవంత్ ప్రశ్నించారు. కుటుంబ పెద్ద తర్వాత వారసత్వం వస్తుందని, కేసీఆర్ చనిపోతే నాకేం వస్తుందని ప్రశ్నించారు. కేసీఆర్ విశ్రాంతిలో ఉన్న ప్రజాప్రతినిధి అన్న రేవంత్, ఆయన ఆరోగ్యంగా ఉంటేనే కాంగ్రెస్కు మంచిదన్నారు. కేసీఆర్ మరమనిషో కాదో కుటుంబ సభ్యులకే తెలుసన్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను హైకోర్టు తప్పుపట్టలేదని, సాంకేతిక లోపాలున్నాయని మాత్రమే చెప్పిందని రేవంత్ వివరించారు. ఆ నివేదిక ఆధారంగా చర్యలు వద్దని కోర్టు చెప్పినట్లు గుర్తు చేసిన సీఎం, కాళేశ్వరం అక్రమాలపై సీబీఐ విచారణ తర్వాతే చర్యలు ఉంటాయన్నారు. వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను లక్ష్యం చేసుకుని జరిగిన దాడిపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. హిల్టన్ హోటల్లో కాల్పులకు ముందు కుటుంబ సభ్యులకు లేఖ రాసిన నిందితుడు కోల్ థామస్ అలెన్, అందులో పిల్లలను లైంగికంగా వేధించే వ్యక్తి, రేపిస్ట్, ద్రోహి అని పదాలను వాడాడు. అలాంటి వ్యక్తి అమెరికాకు మసిపూయడాన్ని ఏమాత్రం అంగీకరించబోరని లేఖలో రాసుకొచ్చారు. హిల్టన్ హోటల్లో భద్రతపై లేఖలో ప్రస్తావించిన నిందితుడు, భద్రతా సిబ్బంది ప్రధానంగా నిరసనకారులను అదుపు చేయటం, అతిథులపైనే దృష్టి సారించినట్లు రాశాడు. అందుకే ఎవరికి అనుమానం రాకుండా తాను ఆయుధాలతో హోటల్లోకి ప్రవేశించినట్లు అలెన్ తన లేఖలో వివరించాడు. లేఖలో నిందితుడు ఎవరి పేరు రాయకపోయినప్పటికీ నిందితుడు పేర్కొన్నట్లు తాను రేపిస్ట్ను కాదని, ఎవరిపై అత్యాచారం చేయలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. అలెన్ క్రైస్తవ వ్యతిరేకి అని, మానసిక దివ్యాంగుడని మండిపడ్డారు. తాను బాలల పట్ల లైంగిక ఆకర్షణ ఉన్న పీడోఫైల్లు కాదని ట్రంప్ తెలిపారు. ఓ మానసిక రోగి రాసుకున్న చెత్త అంశాలు ప్రజలకు అవసరం లేదని వివరించారు. అటు హిల్టన్ హోటల్లో కాల్పుల వెనుక నిందితుడి ఉద్దేశాన్ని గుర్తించడంపై దర్యాప్తు బృందాలు దృష్టి సారించాయి. రెండో విడత శాంతి చర్చలపై అనిశ్చితి కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్కు గట్టి హెచ్చరికలు చేశారు. యుద్ధం ముగించడానికి, కాల్పుల విరమణకు అంగీకరించడానికి 3 రోజుల సమయం మాత్రమే ఉందని తేల్చి చెప్పారు. లేదంటే వారి చమురు పైప్ లైన్లు పేలిపోతాయని ట్రంప్ తెలిపారు. ఫాక్స్ న్యూస్కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ చమురు ఎగుమతులను కొనసాగించలేకపోతే యాంత్రికంగా భూమి సహజ శక్తుల కారణంగా పైపు లైన్లు విఫలమవుతాయని తెలిపారు. ఇరాన్కు భారీ పరిమాణంలో చమురు సరఫరా వ్యవస్థ ఉందని, ఏదైనా కారణంతో అది మూసుకుపోతే ఇప్పుడు ఇంధనాన్ని కంటైనర్లు లేదా నౌకల్లో నింపటం సాధ్యం కాదన్నారు. ప్రస్తుతం ఇరాన్ అదే పరిస్థితి ఎదుర్కొంటోందని ట్రంప్ తెలిపారు. దిగ్బంధనం కారణంగా వారి వద్ద నౌకలు కూడా లేవని తెలిపారు. హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం సహా యుద్ధం ముగించడానికి ఇరాన్ కొత్త ప్రతిపాదన చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. పాకిస్తాన్ మధ్యవర్తుల ద్వారా ఇరాన్ ఈ ప్రతిపాదనలను అమెరికాకు పంపినట్లు ఆ కథనాలు తెలిపాయి. అణ్వాయుధ చర్చలను తదుపరి దశకు వాయిదా వేయాలని ఇరాన్ ప్రతిపాదించినట్లు వెల్లడించాయి. ఇరాన్ ప్రతిపాదనపై చర్చించేందుకు ఇవాళ జాతీయ భద్రతా, విదేశాంగ విధాన బృందంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. అమెరికా ఇరాన్ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేళ ఆ ప్రభావం నుంచి గట్టెక్కించేందుకు కేంద్రం భారీ ప్యాకేజీని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలతో అత్యవసర రుణ హామీ పథకాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కరోనా కష్టకాలంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రాణం పోసిన ఈసీఎల్జీఎస్ పథకాన్నే ఇప్పుడు యుద్ధ ప్రభావిత రంగాలకు వర్తింపచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ భారీ ప్యాకేజీలో ముఖ్యంగా విమానయాన రంగానికి 5,000 కోట్ల ప్రత్యేక ఫైనాన్సింగ్ విండో ఏర్పాటు చేయనున్నారు. ఫలితంగా ఒక్కో విమానయాన సంస్థ గరిష్టంగా 1,000 కోట్ల వరకు రుణాన్ని పొందే అవకాశం ఉంటుంది. అనిశ్చితి వల్ల రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు వెనకాడుతున్నందున ఆయా సంస్థలు తీసుకునే అప్పులో 90% వరకు గ్యారంటీ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ రుణాలను తీర్చేందుకు ప్రభుత్వం 5 ఏళ్ల కాలపరిమితిని కూడా కల్పించనుంది. ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ ఏఐ హబ్ భూమి పూజోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 9:30 ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్లతో కలిసి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గూగుల్ ఏఐ హబ్కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి చేస్తున్న ఏర్పాట్లను జిల్లా ఇన్ఛార్జి మంత్రి డివివి స్వామి, ఎంపీ శ్రీభరత్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవి పరిశీలించారు. గూగుల్ రాకతో ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మారుతోందని, అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీలు విశాఖ వైపు చూస్తాయని ఏపీ సర్కార్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. సింగపూర్లో ఆంధ్రప్రదేశ్ మంత్రుల శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది.
7వ రోజైన ఇవాళ సింగపూర్ ప్రభుత్వ డిజిటల్ పాలనపై అధ్యయనం చేశారు. డిజిటల్ టు ది కోర్ అండ్ సర్వీస్ విత్ హార్ట్ అనే నినాదంతో నడుస్తున్న సింగపూర్ డిజిటల్ గవర్నమెంట్ స్ట్రాటజీపై సింగపూర్ గవర్నమెంట్ టెక్లో పనిచేసిన టాన్ ఎంగ్ఫెంగ్ వివరించారు. సింగపూర్ పౌరులు నివాసితులకు అందించే అత్యంత సురక్షితమైన డిజిటల్ గుర్తింపు కార్డు, పౌరుల సమగ్ర మెడికల్ రికార్డ్స్, వైద్య చరిత్రను ఎప్పుడైనా చూసుకునే విధంగా ప్రత్యేకంగా రూపొందించిన ఆరోగ్య సేవల యాప్ హెల్త్ హబ్ల గురించి తెలుసుకున్నారు. సింగపూర్ అనుసరిస్తున్న స్మార్ట్ సిటీ మౌలిక సదుపాయాలు, డిజిటల్ పబ్లిక్ సర్వీస్ విధానాలను ఏపీలో స్వర్ణాంధ్ర 2047 విజన్లో అమలు చేసేందుకు ఉన్న అవకాశాలపై మంత్రులు అధ్యయనం చేశారు. జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ ఉదయం 60 మంది అధికారులు 8 గ్రూపులుగా విడిపోయి అన్ని విభాగాలలో తనిఖీలు చేస్తున్నారు. ఇంటి అనుమతులు, పన్నుల వసూళ్లలో అవినీతి ఆరోపణలపై ఈ నెల 7న ఏసీబీ సోదాలు చేసింది. అవకతవకలు జరిగినట్లు వెల్లడించింది. ఇప్పుడు ఏసీబీ అధికారుల సూచనతో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. దుకాణాల అద్దెలు, ఇంటి పన్నుల్లో తేడాలపై కొలతలు తీస్తూ విచారణ జరుపుతున్నారు. 2019 నుంచి జగిత్యాల మున్సిపాలిటీలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉండగా అప్పటి నుంచి ఇప్పటి వరకు 16 మంది కమిషనర్లు మారారు. అవినీతి ఆరోపణలపై 8 మంది జైలుకు వెళ్లారు. గతంలో 2 సార్లు ఏసీబీ, 2 సార్లు విజిలెన్స్ అధికారుల సోదాలు చేశారు. సహజీవనంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇష్టం లేనప్పుడు సహజీవన భాగస్వామి నుంచి విడిపోవటం నేరం కాదని స్పష్టం చేసింది. పెళ్లి పేరుతో నమ్మించి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ బీవీ నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ విచారణలో తనకు 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని, అప్పటికే అతనికి 4 భార్యలున్న విషయాన్ని దాచిపెట్టాడని బాధితురాలు తెలిపారు. అయితే కోర్టు కేవలం పిటిషనర్ పెట్టిన కేసుపైనే దృష్టి పెడుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండాలనుకున్నప్పుడు సహజంగానే కొన్ని ముప్పులు ఉంటాయని జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు. ఏళ్ల తరబడి ఏకాభిప్రాయంతో కలిసి ఉండి బిడ్డను కన్న తర్వాత ఆ బంధం విచ్ఛిన్నం కాగానే అత్యాచారం వంటి క్రిమినల్ కేసులు పెట్టడం సరికాదని స్పష్టం చేశారు. ఆ బంధం వల్ల పుట్టిన బిడ్డ కోసం మాత్రం మహిళ పోషణ ఖర్చులను కోరవచ్చని సూచించారు. ఒకవేళ వివాహం జరిగి ఉంటే ఆమె హక్కులు మరింత మెరుగ్గా ఉండేవని జస్టిస్ నాగరత్న అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని ఇరుపక్షాలకు సూచించారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ పక్షం భారతీయ జనతా పార్టీలో విలీన ప్రక్రియ ముగిసింది. ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు రాఘవ్ చడ్డా సహా 7 సభ్యులు ఇచ్చిన లేఖను రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణన్ పరిగణలోనికి తీసుకున్నారు. 7 బీజేపీ సభ్యుల జాబితాలో చేరుస్తున్నట్లు రాజ్యసభ సచివాలయం తెలిపింది. 7 ఎంపీలను బీజేపీలో చేరుస్తూ చైర్మన్ రాధాకృష్ణన్ నిర్ణయం తీసుకున్న తర్వాత రాజ్యసభలో వేర్వేరు పార్టీల బలాబలాలతో కూడిన జాబితాను రాజ్యసభ సచివాలయం విడుదల చేసింది. 7 చేరికతో రాజ్యసభలో బీజేపీ సభ్యుల సంఖ్య 106 నుంచి 113కు పెరిగింది. ఈ మేరకు పెద్దల సభలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అటు తమ పార్టీ నుంచి బయటకు వెళ్లిన 7 సభ్యులపై అనర్హత వేటు వేయాలని ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ఇచ్చిన లేఖను రాజ్యసభ చైర్మన్ పరిగణలోనికి తీసుకోలేదు. మద్యం కేసులో ఢిల్లీ హైకోర్టు ముందు వ్యక్తిగతంగా కానీ న్యాయవాది ద్వారా కానీ హాజరు కాలేనని ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత్ శర్మకు ఆయన లేఖ రాశారు. ఈ నెల 20న మద్యం పాలసీ కేసు నుంచి జస్టిస్ స్వర్ణకాంత శర్మను తొలగించాలని కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఇతరులు దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో లేఖ రాసిన కేజ్రీవాల్ జస్టిస్ శర్మ ద్వారా తనకు న్యాయం జరుగుతుందని నమ్మకం లేదని తెలిపారు. అందుకే గాంధీ చూపిన సత్యాగ్రహ మార్గాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నట్లు కేజ్రీవాల్ తన లేఖలో పేర్కొన్నారు. అంతరాత్మ ప్రబోధం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జస్టిస్ శర్మ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించే హక్కు తనకు ఉందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. అంగ కళింగాల్లో కమలం వికసించిందని, ఇప్పుడు వంగవంతు వచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమ బంగాల్లోని బరక్పూర్లో మోదీ 2వ విడత ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. తూర్పు భారత అభివృద్ధి అనేది యావత్ దేశ పురోగతికి తాళం వంటిదని ఈ సందర్భంగా ప్రధాని వ్యాఖ్యానించారు. అలాంటి బంగాల్ అభివృద్ధి కోసం తృణమూల్కు ఎలాంటి విజన్ లేదని మండిపడ్డారు. గత ప్రభుత్వాలు ఉపాధి కల్పించడంలో విఫలమైనందునే బంగాలీలు దశాబ్దాలుగా వలసలు పోతూనే ఉన్నారని మోదీ గుర్తు చేశారు. బీజేపీ అధికారానికి వస్తే యువతకు ఉపాధి కల్పనపైనే దృష్టి పెడుతుందని హామీ ఇచ్చారు. అసత్య ప్రచారాలు, దూషణలు, బెదిరింపులే తృణమూల్ వ్యూహమని విమర్శించారు. రాజ్యాంగ సంస్థలు చివరికి సైన్యాన్ని కూడా తృణమూల్ లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. చొరబాటుదారులను గుర్తించి వెనక్కి పంపుతామని స్పష్టం చేశారు. బంగాల్లో ప్రస్తుత వాతావరణం చూస్తే బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక తాను మళ్లీ ప్రమాణ స్వీకారోత్సవానికి వస్తాననే నమ్మకం కలుగుతోందన్నారు. మాదక ద్రవ్యాల రవాణా అనుమానంతో లాటిన్ అమెరికా జలాల్లో ప్రయాణిస్తున్న నౌకలు, పడవలపై అమెరికా దాడులను ముమ్మరం చేసింది.
తాజాగా తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో వెళుతున్న ఓ పడవపై వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో పడవలోని 3 మృతి చెందినట్లు యుఎస్ సదరన్ కమాండ్ తెలిపింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమెరికాకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని అనుమానం వస్తే నౌకలను సముద్రంలోనే ముంచేయాలని కఠినమైన ఆదేశాలిచ్చారు. ఆయా ఘటనల్లో సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు 186 మంది చనిపోయారు. కరేబియన్ సముద్రంలో దాడులు తీవ్రతరమయ్యాయి. అయితే ఇప్పటి వరకు ఆ నౌకల్లో డ్రగ్స్ రవాణా జరిగిందని అమెరికా సైన్యం ఆధారాలను చూపలేకపోయింది. మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్నారనే ఆరోపణలతోనే వెనిజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురోను కూడా అమెరికా అరెస్టు చేసింది. ముఖ్యాంశాలు మరొకసారి. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ కొరతతో ఇబ్బందులు. బంకుల వద్ద గంటల తరబడి బారులు తీరుతున్న వాహనదారులు. అనేక ప్రాంతాల్లో బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు. తగిన నిల్వలు ఉన్నాయంటున్న అధికారులు. ఆందోళన వద్దంటూ సూచన. శాసన మండలి సభ్యులుగా కోదండరాం అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు. ప్రధాన కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన కేటీఆర్, ఇతర నాయకులు. విశాఖలో రేపే గూగుల్ ఏఐ హబ్కు భూమి పూజ. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో కలిసి శంకుస్థాపన చేయనున్న చంద్రబాబు. పటిష్ట ఏర్పాట్లు. సహజీవనంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. బంధం విచ్ఛిన్నం కాగానే అత్యాచారం వంటి కేసులు పెట్టడం సరికాదని స్పష్టీకరణ. యుద్ధం ముగింపుపై ఇరాన్కు మరోసారి ట్రంప్ గడువు. 3 రోజులే ఉందని వెల్లడి. అణుశక్తిపై చర్చ వాయిదా వేయాలన్న ఇరాన్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.